ద్వాపరయుగం చివరలో ఈ భూమిని రాక్షసులు మాత్రమే పరిపాలించేవాళ్ళు. వాళ్ళు అధికార మదంతోని ప్రజల మంచి చెడ్డలు పట్టించుకోకుండా విచ్చలవిడిగా విహరించేది. ఇక ప్రజలు కూడా యథారాజా తదా ప్రజ అన్నట్టుగా కామక్రోధాలకు లోనయ్యారు. ఈ రాక్షసుల వల్ల భూదేవికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి శ్రీ మహావిష్ణువు ద్వాపరయుగం అంతమయ్యి కలియుగం ప్రారంభమయ్యే ముందు శ్రీకృష్ణుడిగా అవతరించిండు. పూర్వం సూతపుడు పుష్ణి అనే భార్యాభర్తలిద్దరూ శ్రీహరిని గూర్చి 12,000 సంవత్సరాలు కఠినంగా తపస్సు చేసిండు. వాళ్ళ తపస్సును మెచ్చి శ్రీహరి ప్రసన్నమైండు. మీకేం కావాలని అడిగితే ఆ స్వామివారి అందాన్ని, ఆ స్వామివారి సౌందర్యాన్ని చూసి మాకేమద్దు స్వామి, నువ్వే మా కడుపున కొడుకాయి పుడితే చాలు అని ముచ్చటగా 3 సార్లు అన్నారు. వాళ్ళు ముచ్చటగా 3 సార్లు కోరుకున్నందుకు శ్రీహరి వాళ్ళకు 3 జన్మల్లో కొడుకుగా పుడతా అని మాట ఇచ్చిండు. ఇక మొదటి జన్మ అయిన సూతపుడు పుష్ణి గర్భాన చేరి పుష్ణి గర్భుడై జన్మించిండు. రెండవ జన్మ అయిన అదితి కశ్యపులకి వామనుడై జన్మించిండు. మూడవ జన్మ అయిన దేవకి వసుదేవులకి శ్రీకృష్ణుడై జన్మించిండు. ఇక నుంచి